మనకు తెలిసే రాజు ఎవరంటే అలెగ్జాండర్ ది గ్రేట్. మనం పుస్తకాల్లో అన్నిట్లో చదువుకొని ఉంటాం. అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచం అంతా తను స్వాధీనం చేసుకోవాలని ఒక ఆశతో బ్రతికిన ఒక రాజు అనమాట. అతను చనిపోయిన తర్వాత గ్రీక్ సామ్రాజ్యం ఏమైపోయిందంటే 4 భాగాలుగా విభజింపబడింది. ఆ 4 భాగాల్ని ప్రతి భాగము వాళ్ళ రాజ్యంలోనూ ఒక సైనాధిపతి తీసుకున్నాడు అనమాట. అంటే గ్రీక్లో ఒక రాజు అయిపోయిన తర్వాత వేరే రాజు వస్తారు. యూజువల్గా వేరే రాజ్యాలు ఏది తీసుకున్నా ఒక రాజు అయిపోయిన తర్వాత ఇంకో రాజు వస్తాడు. ఈ రాజ్యం గ్రీక్ సామ్రాజ్యం ఏమైందంటే ఆ రాజు అలెగ్జాండర్ ది గ్రేట్ అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత 4 సైనాధిపతులు దాన్ని పనిచేసుకున్నారనమాట. ఆ 4 సైనాధిపతుల పేర్లు ఏంటంటే మనకి మాసిడోనియా, గ్రీస్ ఈ 2 ప్రాంతాలని సెసెందర్ అనే ఒక రాజు ఒక సైనాధిపతి పరిపాలించారనమాట. రెండవది బెతూనియా, ఈ ప్రదేశాన్ని లిసిమెథెస్, తర్వాత సిరియా నుండి భారతదేశం వరకు సెల్యూకస్, తర్వాత పాలస్తీనా, ఐగుప్తు, అరేబియా వీటిని టాలమీ. సో ఇక్కడ మనకి సెల్యూకస్, టాలమీ వీళ్ళిద్దరూ వాటిలో చాలా ప్రాముఖ్యమైన సైనాధిపతులు, రాజులు. ఈ టాలమీ అనే అతను యూదులకి కొంచెం ఫ్రెండ్లీ వ్యక్తి, అంటే యూదుల మీద ఎప్పుడు హింస కానీ ఏమి చేయని వ్యక్తి అనమాట ఈ టాలమీ. ఈ టాలమీ టైంలోనే పాత నిబంధన అంతా కూడా ఎన్ని పుస్తకాలండి? 39 పుస్తకాలు. ఏ భాషలో రాశారు పాత నిబంధన? హెబ్రీ భాషలో రాశారనమాట. సో ఈ టాలమీ టైంలో ఏం చేశారంటే, ఇప్పుడు యూదులు ఎంతమంది అంటే ఇజ్రాయేలీలు ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ప్రతి గోత్రం నుండి 6 ఎంచుకొని మొత్తం 72 మందిని తీసుకొని ఈ హెబ్రీ భాషలో ఉన్న పాత నిబంధన మొత్తం అంటే 39 పుస్తకాలని గ్రీక్లోకి అనువాదించింది ఈ టాలమీ అనే ఇతని టైంలోనే అనమాట. ఇతనే దాన్ని ఆ యూదుల్ని పిలిచాడనమాట. పిలిచి మీరు ఎంతమంది ఉన్నారు అని అడిగాడనమాట. మేము ఇంచుమించుగా 10 లక్షల మంది ఉన్నాం ఇక్కడ అన్నారు. మీలో ఎట్లాంటి విభేదాలు ఉన్నాయి, లేదంటే మీలో ఎట్లాంటి గ్రూప్స్ ఉన్నాయని అడుగుతారు. మేము 12 గోత్రాలు అయ్యా, ఇట్లా యాకోబ్ అనే ఒక వ్యక్తి నుండి మేము 12 గోత్రాలుగా అయిపోయాము. సో మాలో 12 గోత్రాలు ఉన్నాయంటే ప్రతి గోత్రంలో కూడా బాగా చదువుకున్న 6 ఎంచుకొని వాళ్ళ చేత బైబుల్ని అంటే పాత నిబంధనని హెబ్రీ భాషలో నుండి గ్రీకు భాషలోకి అనువదించారు. దాన్నే సెప్ట్యుగెంట్ బైబుల్ అంటారు. సెప్ట్యుగెంట్ బైబుల్ అంటారనమాట. అంటే గ్రీకు భాషలో రాసిన బైబుల్ని సెప్ట్యుగెంట్. ఇది ఎవరి కాలంలో అనువదించబడింది అంటే టాలమీ టైంలో. ఈ టాలమీ ఏం చేశాడంటే ఐగుప్తు దగ్గరలో ఒక పట్టణాన్ని నిర్మించారు. ఆ నిర్మించిన పట్టణం పేరు ఏంటంటే అలెగ్జాంద్రియా. ఆ పట్టణం ఏంటి గొప్పతనం అంటే దాంట్లో ఒక మహా విద్యాలయం అంటే లైబ్రరీని పెట్టించాడు. వాళ్ళ కొడుకు కూడా కలిసి వీళ్ళిద్దరు కలిసి ఇంచుమించుగా 2 లక్షల పుస్తకాలు వేరు ప్రాంతాల నుండి తీసుకొచ్చి ఈ అలెగ్జాంద్రియా అనే పట్టణంలో ఉన్న ఈ మహా లైబ్రరీలో వాటిని పెట్టారు. దానివల్ల చదువుకుందాం అనుకున్న వాళ్ళు, లేదంటే బాగా డెవలప్, ఇప్పుడు మనకి ఏదన్నా లైబ్రరీ ఉందనుకోండి, సివిల్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఏం చేస్తారు, ఆ లైబ్రరీకి వెళ్ళి రెఫరెన్సెస్ తీసుకొని చదువుకుంటారు. అట్లా ఈ అలెగ్జాంద్రియా పట్టణం ఏమైపోయిందంటే చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చదువుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు గుంటూరు, విజయవాడ అంటే ఫేమస్ దేనికి? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, కాలేజీలు. కానీ మీరు హైదరాబాద్, వరంగల్ ఎటు తీసుకెళ్ళినా చదువుకోవడం కోసం ఎక్కడికి వస్తారంటే గుంటూరు, విజయవాడ ప్రిఫర్ చేస్తారు. అట్లా ఈ అలెగ్జాంద్రియా పట్టణం ఏమైపోయిందంటే చాలా ఫేమస్ అయిపోయింది. దేనికంటే అక్కడ మంచి మంచి విశ్వవిద్యాలయాలు వచ్చేసినాయి, యూనివర్సిటీస్ వచ్చేసినాయి. ఎందుకంటే లైబ్రరీ ఉంది. మెయిన్గా రెఫరెన్సెస్ కోసం ఈ లైబ్రరీకి వెళ్ళారు. 2 లక్షలతో స్టార్ట్ చేసింది. ఆ లైబ్రరీలో ఇంకా 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 బుక్స్ని పెంచేసుకుంటూ వెళ్ళిపోయారు. దానివల్ల ఏమైందంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ మంచి పాండిత్యం కలిగిన వాళ్ళు, మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయిపోయారనమాట ఈ అలెగ్జాంద్రియా అనే పట్టణం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 24వ వచనం. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. ఇప్పుడు నేను ఇందాక చెప్పిందంతా అలెగ్జాంద్రియా అనే పట్టణం గురించి చెప్పా కదా. మనం అది కనుక తెలియకపోతే ఈ అలెగ్జాంద్రియా అంటే ఏంటో అర్థం కాదు. ఇప్పుడు అలెగ్జాంద్రియా అనగా మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఐగుప్తు దగ్గర ఒక నగరం అది. దాంట్లో ఫేమస్ ఏంటి? ఒక పెద్ద లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో చాలా బుక్స్ ఉన్నాయి. ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్స్, లేదంటే మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్. సో ఆ పట్టణం దానికోసం ఎడ్యుకేషన్ కోసం ఫేమస్ అనమాట. ఈ అలెగ్జాంద్రియాలో ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఎవరు? అలెగ్జాంద్రియుడు అయిన అపోలో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు
విద్వాంసుడును. ఇక్కడ చాలండి. ఇప్పుడే చెప్పా కదా, ఈ అలెగ్జాంద్రియా అనే పట్టణంలో ఉన్న వాళ్ళు చాలా విద్యావంతులు, అంటే మంచిగా లేఖనాల మీద పట్టున్న వాళ్ళు. అదే అలెగ్జాంద్రియా పట్టణంలోనే మనకి బైబిల్ పాత నిబంధన మొత్తం తర్జుమా అయింది అక్కడే. సో అక్కడ మొత్తం అంతా కూడా ఆ పట్టణంలో ఉందన్నమాట. ఆ పట్టణంలో నుండి వచ్చిన వ్యక్తి ఈ అపోలో. ఈ అపోలో అనే అతను విద్వాంసుడు అంటే మనం మీనింగ్ ఏంటంటే స్కాలర్ అంటే మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తి. రెండోది ఏమన్నాడంటే లేఖనాల మీద మంచి ప్రావీణ్యం, అంటే ఆ ధర్మశాస్త్రం. యూదుడు కదా, యూదులందరూ దేన్ని నమ్ముతారు? ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు. ఇతను ధర్మశాస్త్రం మీద మంచి పట్టున్న వ్యక్తి అనమాట. ఎవరు? ఈ అపోలో అనే వ్యక్తి. ఈ అపోలో అనే వ్యక్తి ఇతను ఏం జరిగిందంటే, అతడు ప్రభువు మార్గం విషయమై ఉపదేశము పొంది తీవ్రపడి యోహాను బాప్తిజం మాత్రమే తెలుసుకునే వాడైనను యేసును గుర్చిన సంగతులు వివరంగా చెప్పి చాలండి. ఇతను యూదుడు. సో ఈ యూదుడు ఏంటంటే యూజువల్గా యూదులు ఎవరు కూడా యేసుక్రీస్తుని నమ్మరు అనమాట. వాళ్ళందరూ నమ్మేది ఏంటంటే ధర్మశాస్త్రం, ఇంకా మెస్సయ్య అనే ఒక ఆయన వస్తాడు అని నమ్మే వ్యక్తులు ఎవరంటే యూదులు. ఈ యూదుల్లో నుండి ఆయన యోహాను బాప్తిజం ఇచ్చే యోహాను గారు చెప్పిన మాటల ప్రకారంగా యేసు అనే పదాన్ని విన్నారనమాట. విని ఆకర్షితుడైపోయి అతనికి తెలిసింది చాలా కొంచెం. అక్కడ ఏమని రాశారో చదవండి ఒకసారి. అతడు ప్రభువు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిజం మాత్రమే తెలుసుకొని, అంటే అతనికి ఇంకా యేసుక్రీస్తు గురించి పూర్తి అవగాహన లేదు. కొన్ని మాటలు విన్నాడు. వినిన వెంటనే అతని ఆత్మలో తీవ్రత వచ్చేసింది. నాకు తెలిసిన ఈ మంచి మాటలు నేను వెళ్ళి ఇంకా అనేకులకి చెప్పాలి అని ఏంటంటే ఈ అరేబియా నుండి బయలుదేరి ఎఫెస్సు అనే ప్రాంతానికి వచ్చేసాడు. మనకి ఎఫెస్సుకి అరేబియాకి ఈ ఆంధ్రియాకి మధ్య దూరం 750 కిలోమీటర్లు. మధ్యధారా సముద్రం మీదుగా ఈ అలెగ్జాంద్రియా నుండి మనం ఎఫెస్సికి వెళ్ళాలన్నమాట. 700 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇతను చేయాలనుకుంది ఏంటి? నేను కొన్ని మాటలు తెలుసుకున్నాను యేసుక్రీస్తు గురించి. ఆ కొన్ని మాటలు ఇంకా చాలామందికి తెలియదు. మరి ముఖ్యంగా మా యూదులు చాలామంది నమ్మరు యేసుక్రీస్తుని. నేను చెప్పాలి వాళ్ళకి. నేను యూదుడిని కాబట్టి నేను చెప్తే వాళ్ళు వింటారు. నేను తెలుసుకున్న మాటలు నేను వెళ్ళి చెప్పాలి అనే ఒక ఆత్మలో తీవ్రత, అంటే ఆత్మలో ఒక భారం కలిగి బయలుదేరిపోయి వాళ్ళ ఊరు నుండి ఈ ఎఫ్ఎస్సికి వచ్చేసాడు. అంటే 700 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎఫ్ఎస్సి పట్టణానికి వచ్చి ఆ పట్టణంలో ఆయన తెలుసుకున్న కొన్ని మాటలు చెప్పాలని ప్రయత్నం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు చెప్పేటప్పుడు ఎట్లా చెప్తున్నాడంటే ఒకసారి చూడండి ఆ మాట. బోధించుచు సమాధ మందిరంలో ధైర్యంగా మాట్లాడనారంభించను. అంటే అతనికి తెలిసిన మాటలు కొన్ని మాటలే. అతనికి యేసుక్రీస్తు గురించి అపోస్తుల్లాగా మొత్తం తెలిసిన వ్యక్తి కాదు, కొంచెం తెలుసుకున్నాడు. ఆ తెలుసుకున్న మాటల్ని అక్కడ ఉన్న ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్న యూదులందరికీ చెప్పాలని బయలుదేరి వచ్చాడు, చెప్పడం స్టార్ట్ చేశాడు. ఆ మీటింగ్కి ఏమైందంటే ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు. వాళ్ళిద్దరు ఎవరంటే ప్రిస్కిల్లా, అకులియా. ఇక్కడ ఏంటంటే వీళ్ళు వచ్చారు, ఆ మెసేజ్ చెప్తున్నారు ఎఫ్ఎస్సి పట్టణంలో. ఆ మెసేజ్ ఈ అపోలో అనే వ్యక్తి చెప్తా ఉన్నారు. వీళ్ళు విని ఇతనికి తెలిసిన కొంచెం జ్ఞానంలోనే ఇంత బాగా చెప్తున్నాడు, ఇంత మంచిగా వివరిస్తున్నాడు. అదే కనుక ఇతనికి యేసుక్రీస్తు గురించి ఇంకా బాగా చెప్తే ఇతను ఇంకా బలంగా వాడబడతాడు అని ఆలోచించి ఏం చేశారంటే, మా ఇంటికి రండి అయ్యా, మేము ఈ ఎఫ్ఎస్సి పట్టణంలోనే ఉంటాం, మీరు మా ఇంటికి వచ్చారంటే మాకు తెలిసిన మాటలు, ఎందుకంటే పౌలు గారు కూడా మాతో పాటే ఉండేవాళ్ళు. పౌలు గారు మాకు చాలా విషయాలు నేర్పించారు. ఆ విషయాలన్నీ మీకు పంచుకుంటాం. మీకు ఇప్పుడు కొంచెమే తెలుసు, మాతో వచ్చారంటే మీకు ఇంకా మంచిగా చెప్తాం. మీరు ఆ మాటలన్నీ వినండి, తర్వాత మీరు ఇంకా ఎక్కువగా వాడబడవచ్చు అని చెప్పి ఈ అకులియా, ప్రిస్కిల్లా వీళ్ళిద్దరు ఏం చేశారంటే, వీళ్ళు ఎఫ్ఎస్సి పట్టణంలోనే ఉంటారు, వాళ్ళ ఇంటికి ఈయన తీసుకెళ్ళి పౌలు గారి దగ్గర నుండి ఏదైతే విషయాలు నేర్చుకున్నారో ఆ విషయాలన్నీ కూడా ఈ అపోలో అనే వ్యక్తికి నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత అక్కడ ఒకసారి చదవండి. అతను చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విసిద్ధపరిచిరి. అంటే ఇదివరకు ఏంటి, ఆయన కొంచెం మాటలే తెలుసు ఈ అపోలో అనే వ్యక్తికి, యేసుక్రీస్తు గురించి కొన్ని విషయాలే తెలుసు. అక్కడ ఎఫ్ఎస్సి పట్టణానికి వెళ్ళిన తర్వాత ఈ అకులియా, ప్రిస్కిల్లా వీళ్ళిద్దరు కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పౌలు గారి దగ్గర నుండి వీళ్ళు ఏవైతే విషయాలు నేర్చుకున్నారో అవన్నిటిని కూడా
విశదపరిచిరి అంటే వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అవి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంక బాగా అర్థమైపోయిన తర్వాత ఇదివరకు కొంచెం తెలిస్తేనే వెళ్ళిపోయి 700 కిలోమీటర్లు ప్రయాణం చేసేసి మెసేజ్ చెప్పడం స్టార్ట్ చేశాడు. అట్లాంటిది ఇప్పుడు బాగా అర్థమైపోయింది. ఇప్పుడు అకులియా ప్రిస్కిల్లా వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు. పౌలు గారితో పాటు కొరంది అనే ఒక పట్టణంలో పౌలు గారు 2వ ప్రయాణంలో వీళ్ళు 18 నెలలు పౌలు గారితో ఉంటారు. ఈ 18 నెలలు కూడా ప్రతి చోట మెసేజ్ పెడతాం, వింటాం, బాగా తెలుసు అనమాట దేవుడి గురించి. సో ఈ అకులియా ప్రిస్కిల్లా మొత్తం కూడా ఈ అపోలో అనే వ్యక్తికి నేర్పించిన తర్వాత అంత విషయం ఉన్నప్పుడు ఇంకా ఆగలేము కదా. సో ఇతను ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఈ అపోలో అనే వ్యక్తి ఎవరు? విద్వాంసుడు అంటే స్కాలర్, తర్వాత లేఖనాల మీద ప్రావీణ్యం కలిగిన వ్యక్తి, ఇంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. అంటే ఇప్పుడు మాస్టర్ గారు ఉన్నారు, ఆయనకి తెలుగు బాగా వచ్చు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి తెలుగులో మనం ఏమైనా చెప్తున్నాం అనుకో, ఇదన్నీ నాకు ఎందుకు తెలియదు అంటారు. ఇప్పుడు ఈ అపోలో అనే వ్యక్తి మంచి స్కాలర్, మంచి అంటే నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. ఈ ప్రిస్కిల్లా అకులియా వీళ్ళిద్దరు ఏం చేస్తారు? డేరాలు కుట్టుకునేవాళ్ళు. డేరాలు కుట్టుకుంటారని తెలుసు కదా. సో డేరాలు కుట్టుకునే వాళ్ళ దగ్గరికి ఒక స్కాలర్ వెళ్ళి వీళ్ళు చెప్తున్న మాటలు ఆయన వింటున్నాడు అనమాట. వినాల్సిన అవసరం ఉందా? ఆయనకి లేఖనాలు అంటే ఆయన వచ్చిన ఊరేంటి? అలెగ్జాంద్రియా. ఆ పట్టణం ఫేమస్ దేనికి? లైబ్రరీ, నాలెడ్జ్, లిటరేచర్ ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఆయనకి తెలియనిది ఏముంది? కానీ అకులియా ప్రిస్కిల్లాకి వచ్చి, అయ్యా నీకు యేసుక్రీస్తు గురించి కొంచెం తెలుసు, మా దగ్గర పౌలు గారితో మేము తిరిగాం కాబట్టి ఇంకా ఎక్కువ మాకు తెలుసు, మీరు మా ఇంటికి వచ్చారంటే కనుక అవన్నీ కూడా మీకు నేర్పిస్తాం, మీకు చెప్తాం అని చెప్పంగానే ఆయన వినయంతో, నాకేంటి ఇంత ఉంది, నన్ను పిలుస్తారేంటి, నాకు తెలియనిది ఏమైనా ఉంటుందా అని అహంకి పోకుండా ఆయన ఒక వినయంతో, ఓకే అమ్మ చెప్పండి, మీకు తెలిసిన విషయాలు ఏంటి చెప్పండి అంటే వాళ్ళన్నీ చెప్పారు. ఎందుకంటే వాళ్ళు 18 నెలలు పౌలు గారితో పాటు కొరంది పట్టణంలో సేవ చేశారు కాబట్టి చాలా విషయాలు పౌలు గారి దగ్గర నుండి నేర్చుకున్నారు. ఈ నేర్చుకున్న మాటలన్నీ కూడా ఈ అపోలోకి చెప్పారు. చెప్పేటప్పటికి ఆయన చాలా ఓపికగా విన్నారు. చెప్పడమే కాకుండా వాళ్ళు ఏం చేశారంటే, నెక్స్ట్ నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అపోలో గారిని అడుగుతారనమాట. అప్పుడు ఏం చెప్తారంటే, అపోలో గారు 27వ వచనం అండి. అక్కయ్య అంటే ఈ ప్రాంతం ఏంటంటే అండి, అక్కయ్య ఏథెన్సు తర్వాత కొరంది. అక్కయ్య అంటే ఏథెన్సు, కొరంది ఈ 2 పట్టణాలని కలిపి అక్కయ్య అంటారు. ఏథెన్సు, కొరంది ఈ 2 పట్టణాలని కలిపి అక్కయ్య అంటారు. ఈ పట్టణానికి వెళ్ళి ఇప్పుడు ఎక్కడున్నారు ఈయన? ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఎఫెసు పట్టణంలో ఉన్నారు. అసలు ఈయన ఎక్కడో ఆయన అలెగ్జాంద్రియా పట్టణం. ఆయన 700 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి ఎఫ్ఎస్సిలో వాక్యం బోధిస్తున్న ఆయన ఎఫ్ఎస్సిలో తన పని అయిపోయింది. అకులియా ప్రిస్కిల్లా దగ్గర చాలా విషయాలు యేసుక్రీస్తు గురించి తెలుసుకున్న తర్వాత ఈయన ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? ఇప్పుడు అక్కయ్య అంటే ఏంటి? ఏథెన్సు, కొరంది ఈ రెండింటిని కలిపిందని అక్కయ్య అంటారు. ఈ పట్టణానికి వెళ్ళాలనుకుంటున్నారు. ఇప్పుడు ఈ అకులియా ప్రిస్కిల్లా పౌలు గారి దగ్గర నేర్చుకున్న విషయాలన్నీ చెప్పారు, యేసుక్రీస్తు గురించి చెప్పారు. చెప్పడమే కాకుండా, అయ్యా మేము ఇక్కడికి ఈ ఎఫ్ఎస్సికి రాకముందు మేమందరం కూడా ఆ కొరందిలోనే ఉన్నాం, 18 నెలలు అక్కడ ఉన్నాం, మేము విపరీతమైన సేవ చేసాం, అక్కడ మేము సంఘాన్ని కూడా ప్రారంభించాం. ఆ సంఘం దగ్గరికి వెళ్ళి మీరు మా తరపున వచ్చామని చెప్పండి, మీకు రికమెండేషన్ లెటర్ రాసిస్తున్నాం అని చెప్పి కింద చదవండి ఒకసారి. తర్వాత అతడు అక్కయ్యకు పోదలిచినప్పుడు రాసిరి అంటే ఇక్కడ నుండి వెళ్తున్న ఇతనికి అక్కయ్యకి ఒక లెటర్ కూడా రాసిచ్చారు. ఇతను మంచిగా వాక్యం చెప్తాడు, ఇతనికి తెలిసిన విషయంలో చాలా బాగా చెప్పాడు, ఇప్పుడు ఇంకా బాగా అతనికి చాలా విషయాలు తెలుసు, ఇతను వచ్చి కనుక మీ దగ్గర వాక్య పరిచయం చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి ఒక లెటర్ కూడా రాసి పంపించారు. ఈ లెటర్ అక్కడ ఉన్న ఆ సంఘం వారు కొరంది వాళ్ళు తీసుకొని వాళ్ళని చేర్చుకుంటారనమాట. చేర్చుకున్న తర్వాత ఈయన వెంటనే చేసే పెద్ద పని ఏంటంటే మళ్ళీ మెసేజ్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆ కొరందిలో సంఘం ఉంటుంది, ఆ సంఘం దగ్గర మెసేజ్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అక్కడ యూదులు చాలామంది వస్తారు. యూదులు నమ్మరు అనమాట ఎవరిని? యేసుక్రీస్తుని. ఈయన ఏమని చెప్తారో చూడండి ఒకసారి. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు? యేసే
క్రీస్తు అంటే ఆయన మన కోసం వచ్చి మరణించి తిరిగి లేచిన వ్యక్తి ఈయనే. మీరేదో మెస్సయ్య ఇంకా వస్తారని ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. మెస్సయ్య అంటే ఎవరో కాదు, యేసుయే. ఈయన వచ్చేసారు. మీరు నమ్ముతున్న వాటిని అన్నీ తప్పు అని బహిరంగంగా ఆయన ఏమని చెప్తున్నారు? యేసే క్రీస్తు అనే లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదనను బహిరంగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను. ఈయన కాస్త తెలిస్తేనే ఈయన ఎంతో తీవ్రంగా మాట్లాడిన వ్యక్తి. అంత విషయం తెలుసుకున్న తర్వాత ఇంకా వాళ్ళతో ఫైటింగ్కి వెళ్ళిపోయాడు అనమాట, వాదించడం. మీరేంటి మెస్సయ్య అంటారేంటి, ఇదిగో ఇవి ఎగ్జాంపుల్స్, ఇవి ఉదాహరణలు అని వాళ్ళతో వాదించి వాళ్ళని బహిరంగంగా ఖండించేవాళ్ళు. మీరు నమ్ముతున్నవన్నీ కూడా తప్పే అని వాళ్ళని ఖండించేవాళ్ళు అనమాట. కొంతకాలం అయిపోయిన తర్వాత యూదులు చాలామంది ఈయన మాటలకి చాలా నచ్చి మారిపోయారు కూడా. ఎంతగా మారిపోయారంటే వీళ్ళు ఫ్యాన్స్ అయిపోయారు. ఎవరికి? ఈ అపోలో అనే వ్యక్తికి ఫ్యాన్స్ అయిపోయారు. వీళ్ళు ఫ్యాన్స్ అయ్యి దేవుణ్ణి పక్కన పెట్టేసి స్టేజ్కి వెళ్ళిపోతారు. మనం ఒకసారి 1 కొరింథీ 1:10 1 కొరింథీ 1:10 అంటే ఎంతగా వీళ్ళు ఆయన మాటలు విన్నారంటే, ఆయన చెప్తుంది ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. ఈయన చెప్పే విధానానికి, ఆయనలో ఉన్న తీవ్రత, లేదంటే ఆయన వాక్చాతుర్యానికి, ఆయన నాలెడ్జ్కి ఫ్యాన్స్ దేవుడికి అవ్వాల్సింది పోయి ఈయనకి ఫ్యాన్ అయిపోయారంట. ఈయనకి ఫ్యాన్ అయ్యిందే కాకుండా అక్కడ ఉన్న కొరంథీ సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ చాలా గ్రూప్స్ అయిపోయారంట. కొంతమంది ఏం చెప్తున్నారు, అసలు అక్కడ సంఘం స్టార్ట్ చేసింది ఎవరు? పౌలు గారు. మేము ఫస్ట్ వచ్చిన ఆయన ఎవరు? పౌలు గారు. మేము ఆయన ఫ్యాన్స్ అని కొంతమంది చెప్తున్నారంట. కొంతమంది ఏమో నువ్వు చెప్పిన మాటలు బాగున్నాయి, మేము అపోలో ఫ్యాన్స్ అంటున్నారంట. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే, అసలు మీరిద్దరు కాదు, అపోస్తలులో హెడ్ ఎవరు? కేఫా అంటే ఎవరు? పేతురు గారు. మేము పేతురు గారి ఫ్యాన్స్ అంటున్నారు. అసలు పేతురు ఏంటి? వీళ్ళందరూ కూడా శిష్యులు కదా, మేమందరం యేసుక్రీస్తు ఫ్యాన్స్. వీళ్ళకే ఇన్ని భాగాలు అయిపోయినాయి. అంటే మనం మెసేజ్ చెప్పేటప్పుడు చెప్తున్న వ్యక్తిని చూడకూడదు, చెప్తున్న మాటల్ని చూడాలి. అవన్నీ కూడా దేవుడి మాటలను ఆలోచించాలి. వీళ్ళని చాలా ఖండించేవాళ్ళు. మనం అది 3:3 1 కొరింథీ 3:3 ఇప్పుడు మీలో అసూయలు ఇవన్నీ ఉంటే మీరు ఏమవుతారు? మేము చెప్పేదంతా దేవుడి గురించి చెప్తుంటే మీరు ఆ దేవుణ్ణి వదిలేసి నాకు ఫ్యాన్ అని, లేదంటే ఇంకోళ్ళకి ఫ్యాన్ అని, మీరు మనుషులకి ఫ్యాన్లు ఎందుకు అవుతారు? మీరు శరీర సంబంధం ఎందుకు ఆలోచిస్తారని పౌలు గారు మొత్తుకుంటుంటారు ఈ కొరంథీ వాళ్ళు. ఈ కొరంథీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళకి కొత్తగా వచ్చి ఎవరే బోధ చేసినా దానికి ఆకర్షితులు అయిపోతారు. ఆ పాత వాళ్ళని ఎనిమీస్లా చేసేసుకుంటారు. వీళ్ళలో ఉన్న ప్రాబ్లం అదనమాట. ఈ పౌలు గారు వెళ్ళినంతకాలం, ఆ 18 నెలలు ఉన్నంతకాలం పౌలు గారు ఫ్యాన్స్. పౌలు గారు వెళ్ళిపోయిన తర్వాత అపోలో గారు వెళ్తే అపోలో ఫ్యాన్స్. ఇంకో వ్యక్తి వెళ్ళి ఇంకో కొన్ని రోజులు ఉండి మెసేజ్ చెప్తే వాళ్ళ ఫ్యాన్స్. ఈ ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. వీళ్ళు చెప్తున్న మాటలు ఏంటి అని ఆలోచించడం మర్చిపోతారు. వీళ్ళకి కొత్త బోధ, ఎప్పుడు కొత్త బోధ కావాలి. ఆ కొత్త బోధ కోసం పరితపిస్తారు. సో మనం కూడా ఎప్పుడైనా సరే ఒక మెసేజ్ వింటున్నామంటే, చిన్నపిల్లాడు చెప్తున్నాడా, పెద్ద పిల్లాడు చెప్తున్నాడా, రెవరెండ్ చెప్తున్నారా, బిషప్ చెప్తున్నారా కాకుండా బైబిల్లో చెప్తున్నారా లేదా, అవి దేవుని మాటలా కాదా, అది వాక్యానుసారమైన మాటలా కాదా? ఏ రెఫరెన్స్ చెప్పినా సెల్ఫ్ డబ్బా చెప్పుకునే వాళ్ళకంటే కూడా వాక్యం చెప్పుకునే వాళ్ళు నమ్మాలి. కొన్నిసార్లు ఏంటంటే మెసేజ్ ఒక లైన్ ఉంటుంది, వాళ్ళ గురించి సెల్ఫ్ డబ్బా 55 నిమిషాలు ఉంటుంది. ఏదేదో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. అసలు సంబంధం లేదు. టాపిక్ స్టార్ట్ చేసిన టాపిక్ వేరు, వెళ్ళిపోయేది వేరు. మనుషులు కూడా ఇట్లాంటి కల్పనా కథల వైపు రెఫరెన్స్ ఉంటుంది కదా, మనుషులు ఇట్లాంటి కల్పనా కథల వైపు ఎక్కువ చూస్తుంటారంట. ఇక్కడ వీళ్ళు ఈ కొరంథీ సంఘానికి అసలు తెలియని వ్యక్తి పాపం చాలా విషయాలు నేర్చుకొని అక్కడికి వచ్చి వాళ్ళకి అంత మెసేజ్ చెప్తే వీళ్ళు అవ్వాల్సింది యేసుక్రీస్తు శిష్యులు, కానీ వీళ్ళు అపోలో ఫ్యాన్స్ అయిపోయారు, పౌల్ ఫ్యాన్స్ అయిపోయారు. సో మనం కూడా ఎప్పుడు కూడా
చెప్పే వ్యక్తిని చూడకూడదు, చెప్పే మెసేజ్ని చూడాలి. ఆ మెసేజ్ ప్రాపర్గా వాక్యానుసారంగా ఉందా లేదా అది గమనించుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైందనమాట. ఇంకోటి ఏంటంటే, మనకి ప్రారంభ స్థితిలో ఎవరు చెప్తున్నా వినటానికి ఆలోచిస్తాం, అంటే మనం వినటానికి బాగుంటుంది. కానీ కొంచెం కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్ది ఏమైందంటే, ఇవన్నీ మనకు తెలిసినాయే కదా, ఇదేముందిలే. అక్కడ చాలామంది ఏమైందంటే లాస్ట్లో కూర్చొని టాపిక్ మొదలెట్టంగానే ఆ టాపిక్ దేని గురించి వెళ్తారో వాళ్ళు చెప్పేస్తారు. అసలు ఈ రెఫరెన్స్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు నేను రాజ్యాల గురించి ఇది రాజులు ఏదో వాళ్ళే ప్రిపేర్ అయిపోతారు, మనం చెప్పేదాకా కూడా ఆగరు. వీళ్ళు ఏదో ముందుగానే వాళ్ళు ఆలోచించుకొని మైండ్ ఆఫ్ చేసేసుకుంటారనమాట. అంటే వాళ్ళు చెప్పేది ఏంటి అనే ఒక మనిషి ఇక్కడ చెప్పాలి అంటే ఎంతో కొంత చాలా ప్రిపేర్ అయ్యి వస్తారు. వీళ్ళు వాటన్నిటినీ వదిలేసి వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు ప్రిపేర్ అనుకుంటారు. సో ఎంత ఎదిగినా కానీ, మనం ఎంత జ్ఞానం సంపాదించుకున్నా కానీ ఎప్పుడు కూడా మనం ఇంకా నేర్చుకునే వ్యక్తిగానే ఉండాలి. బైబుల్ అనేది ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. మనం చదివేటప్పుడు అది కొత్తదనాన్ని చూపిస్తూనే ఉంటుంది. సో ఈ జ్ఞానం ఎవరికి అర్థమైంది అంటే, ఒకసారి సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. అంటే అహంకారం, నాకన్నీ తెలుసు, నాకు తెలియని రెఫరెన్సే ఉంటుంది, నేను వెళ్ళని మెసేజ్లా, నేను వినని మెసేజ్లా అనే అహంకారం ఉంటే ఏమొస్తుంది? అహంకారం, అవమానం. అదే చెప్పే వాళ్ళని చూడకుండా ఈ టాపిక్లో నాకు అవసరమైన మాట ఏదో రాబోతుంది, లేదంటే అట్లా వినయంతో ఉండి ఎంత ఎదిగినా కానీ ఆ వినయంతో ఉంటే వాళ్ళకి దేవుడు ఏమిస్తారు? జ్ఞానం ఇస్తారు. ఈ అపోలో విషయంలో కూడా జరిగింది ఏంటి? అతనికి కొంచెం తెలుసు యేసుక్రీస్తు గురించి. అలాంటి వ్యక్తి అతను చెప్పిన విధానం, అతని మనసు అవన్నిటిని దేవుడు చూసి ఈ అపోలో, ప్రిస్కిల్లా వీళ్ళిద్దరిని పంపించి ఇంకా ఎక్కువ విషయాలు ఆయనకు అర్థమయ్యే రీతిలో చెప్పించారు. అప్పుడు ఆయన ఇంకా జ్ఞానంలో ఎదిగాడు. సో ఎవరైతే వినయంతో ఉన్నారో అక్కడ ఈ అపోలో అనే వ్యక్తి చెప్పొచ్చు, నువ్వేంటి కొత్త చెప్పేది, నాకు తెలియంది నువ్వేం చెప్తావు అని అడగొచ్చు. ఆయన అట్లా అడగలేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, ఆయన ఏం చెప్తుంటే అది విన్నారు. ఆ వినయం వల్ల అతని జ్ఞానం పెరిగింది. సో మనం కూడా ఎంత తెలిసినా ఇంకా తెలియాల్సింది చాలా ఉంటుంది. ఇప్పుడు సార్ చెప్తారు కదా, తెలిసింది 0.1%, తెలియాల్సింది 99. సో ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది. ఆ మనం వినయం కనుక మనకు కలిగి ఉంటే దేవుడు కూడా సహాయం అందిస్తారు. మన జ్ఞానాన్ని ఇంకా పెంచుకోవడానికి మంచి మాటలు మన దగ్గరికి వచ్చేలా చూస్తారు. అంతేకాని మన మైండ్ని ఆఫ్ చేసేసుకొని మనం అన్నీ తెలుసు అనే విషయం కనుక వెళ్ళిపోతే మన అహంకారం వల్ల మనం చెడిపోయే పరిస్థితి ఉంటుంది. సో మనం ఎప్పుడు కూడా ఈ అపోలో అనే వ్యక్తి మనకు నేర్పించే పాఠం ఏంటంటే, ఆయన ఒక మంచి విద్వాంసి, ఆయన స్కాలర్, లేఖనాల మీద పట్టుంది. ఆయన ఎక్కడైనా సరే చెప్పొచ్చు నాకు తెలియంది ఏముంటుందని, కానీ ఆయన ఎప్పుడూ చెప్పలేదు. ఆయన ఒక గొప్ప పట్టణం నుండి వచ్చాడు, అయినా కానీ ఒక డేరాలు కుట్టుకునే వ్యక్తి చెప్తున్నా వినటానికి ఆసక్తి చూపించాడనమాట. మనం కూడా చెప్తున్న వ్యక్తిని చూడకుండా మెసేజ్ని చూడాలి. ఎప్పుడు కూడా వినయం కలిగి ఉండాలి. అప్పుడే మనకి జ్ఞానం బాగా వస్తుంది. దేవుడు కూడా ఒకసారి కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనం ముగిచేసుకుందాం. ఆయన నిబంధనలు వారికే తెలియజేస్తారంట. మనం ఎప్పుడైతే భయము, భక్తి, వినయం కలిగి ఉంటామో అప్పుడు ఆయన నిబంధనలు, ఆయన దాచి ఉంచిన రహస్యాలు మనకు తెలియజేస్తాడంట. అంతేకాని నాకు అన్నీ తెలుసు అని కనుక అహంకారంతో ఉన్నామనుకో అది మనకు అవమానాన్ని కలగజేస్తుందంట. అహంకారంతో ఉండకుండా వినయంతో కలిక బ్రతికితే మనకు ఇంకా దేవుడు సహాయం చేసి ఇంకా మనకి కొత్త విషయాలు తెలిసేలాగా చూస్తాడనమాట. సో మనందరం కూడా వినయం కలిగిన జీవితాలు బ్రతకాలని ఇంతటితో నా మెసేజ్ కంప్లీట్ చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. తండ్రి, మహారాజా, ప్రభువా, మీరు అపోలో జీవితాలు మా ముందు పెట్టారు ప్రభువా. ఆయన అలెగ్జాంద్రియా అనే ఒక గొప్ప పట్టణం నుండి వచ్చాడు ప్రభువా. అతను ఒక విద్వాంసుడు ప్రభువా. అతను ఒక లేఖనాల మీద ప్రావీణ్యం కలిగిన వ్యక్తి ప్రభువా. అయినా కానీ ప్రభువా ఈ ప్రిస్కిల్లా అపోలో దగ్గరికి వెళ్ళి ప్రభువా అసలు ఏమీ తెలియని వ్యక్తిలాగా, అసలు విద్య లేని వాడిలాగా చాలా వినయంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పిన విషయాలన్నింటినీ నేర్చుకున్నాడు ప్రభువా. వినయం కలిగిన వాళ్ళకి మీ జ్ఞానాన్ని దయచేస్తారు ప్రభువా. మేము అందరం కూడా ప్రభువా మాకు అన్నీ తెలుసనే ఒక అపనమ్మకం నుండి బయటకు వచ్చి ప్రభువా మీ విషయాలు ఓపికతో చాలా శ్రద్ధతో వినే భాగ్యాన్ని, నేర్చుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని క్రీస్తు పేరిట ప్రార్థన అడుగుతున్నాం తండ్రి.